తదుపరి మకర రాశి. బో జాజి ఉత్తరాషాఢ, జూజే చోక శ్రవణం, గాగి ధనిష్ట. గురు సంచారము 5వ స్థానము మే 14 నుండి 6వ స్థానము సంచారము. శని 2వ స్థానం మరియు 3వ స్థానం ముందు సంచారం. అదేవిధంగా రాహుకేతువులు, రాహు 3వ స్థానం, కేతు 9వ స్థానంలో. జూలై 21 నుంచి రాహు 2వ స్థానం, కేతు 8వ స్థానం సంచారం చేయను. గురు ఫలితములు ఏ విధంగా ఉన్నాయి? చేయి వృత్తుల యందు ఆశించిన ధనము, అభివృద్ధి, కుటుంబ సుఖము కలుగును. ద్వితీయార్థంలో భార్య సంతానము కలహంతో, దొంగలు, అగ్ని ప్రమాదం వల్ల భయము కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వంతో భయం ఉండదు. అదేవిధంగా శని ఎల్లప్పుడూ ఏదో విచారము, వృధా కలహములు, ప్రయత్న కార్యములు సాగవు. పాపకార్యములందు చేయుట ఆసక్తి కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత అర్ధభాగము స్త్రీ సుఖము, సంతోషం, బుద్ధి బలము పెరిగి ఇష్టకార్యములను కూడా సిద్ధించును. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా రాహు ప్రారంభంలో అపకీర్తి, సహోదరులతో కలహము, మనస్తాపము, అశుభ ఫలితములు. ద్వితీయంలో ధనలాభము, శరీర బలము, ప్రజల్లో పలుకుబడి పెరిగి సర్వత్రా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేతు సంవత్సరం ఆరంభంలో నష్టములు, కార్య విఫలము, విఘ్నములు కలుగును. ద్వితీయార్థంలో క్రూర జంతువుల భయము, తరచు ప్రయాణాలు, ప్రయత్న కార్యం చెడుపోయి మనోవిచారములు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉండను. మంచి దిగుబడి, ఆదాయం ఉంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితాలు ఉండను. మంచినీళ్ళ వల్లే డబ్బు ఖర్చు అవును. దూర బదిలీలు అయ్యే అవకాశాల నుండి ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చును. వ్యాపారస్తులకు అన్ని వ్యాపారాలు బాగుండును. ఆదాయం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆదాయం అనుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు మహోన్నతంగా ఉంటారు. సేవా కార్యక్రమం వల్ల మంచి పేరు సంపాదిస్తారు. ప్రభుత్వంలో పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షల్లో మంచి మార్కులు, ఉత్తీర్ణ సాధిస్తారు. కోరుకున్న కాలేజీలో సీటు సంపాదిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు సూర్యుని ఆరాధన చేయడం మంచిది. అదేవిధంగా శ్రవణ నక్షత్రం వారు చందమామను చూసి నమస్కరించి సోమవారము బియ్యం దానం చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్లయితే ఈ మకర రాశి వారు అన్ని కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. శుభం.